చాగలమర్రి మండలం వెలుగు కార్యాలయంను స్త్రీనిధి డీజీఎం శశికుమార్ సోమవారం తనిఖీ చేసి ఏపీఎం సీసీ స్టాఫ్ మీటింగ్ జరపడం జరిగింది. అలాగే చాగలమర్రి మండలంలోని ఎన్పీఏ SMA2 మరియు కన్సర్వేషన్ లోన్స్ గురించి చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో డీజీఎం శశికుమార్ మాట్లాడుతూ చాగలమర్రి మండలంలోని మహిళా స్వయం సహాయక గ్రూప్ సమైక్య సమావేశాలు నిర్వహించుకొని మహిళలకు స్త్రీనిధి రుణాలు జీవనోపాధికి ఆసరగా నిలుస్తున్నాయన్నారు. ఈ రుణాలతో పాడి పశువులు, కోళ్ల పెంపకం, వ్యాపారం, దుకాణం నిర్వహణ, పండ్లు, కూరగాయల క్రయ విక్రయాలు, కుట్టు మిషన్లు, పచ్చళ్ళు, వస్త్రాలు, బొమ్మల తయారీతో పాటు ఇతర కుటీర పరిశ్రమలు నిర్వహించుకునేలా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను నిర్దేశించిందన్నారు. పిల్లల విద్యాభ్యాసం కోసం రుణాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని తెలిపారు. ఈ మేరకు పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి అవగాహన కల్పించి ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్త్రీనిధి మేనేజర్ దూదేకుల రుకియా, ఏపీఎం నాగమ్మ మరియు సీసీ సిబ్బంది హాజరయ్యారు. మండలం అంతా 10 లక్షలు ఉందంటేనా? కాదు, ఏ రోజు నైట్ చేస్తే అయిపోయింది. నేను ఇంకా ఈ 2 రోజులు చేసేస్తే శనివారం నాటికి తర్వాత ఒక 2-3 రోజుల్లో ఒక 50 to 1 lakh 1 crore చేయిద్దామని వాళ్ళకి పొద్దు